చేపల పులుసు చేసే విధానం. చింతపులుసు వేసుకొని ఒక బగోన్లో పోసుకోవాలి. బగోన్లో పోసుకున్న తర్వాత ఆ చింతపులుసులో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డ పెంక మీద వేయించుకుని అది మిక్సీ పట్టేయాలి. ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, ఇక నూనె కూడా పైనుంచే పోయాలి. పైనుంచి పోసి అన్నీ మంచిగా తగినంత వేసుకొని ఇక మసల పెట్టుకోవాలి. మంచిగా మసిలిన తర్వాత ఒక 10-15 నిమిషాలు మసలనియాలి. చింతపులుసు ఎంత మసిలితే అంత టేస్ట్ వస్తుంది చేపల పులుసు. మంచిగా 10-15 నిమిషాలు చింతపులుసుని మసలనిచ్చి ఆ చింతపులుసు మసిలిన తర్వాత ఇక మీదికి వెళ్ళి చేపలు వేసేయాలి. ఇక చేపలు కూడా మసిలిన తర్వాత ఒక 5 నిమిషాలు మసలాలి. ఎక్కువసేపు ఉంటే చేపలు ఇచ్చకపోతాయి. ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత ఇక దింపేసేయాలి. కొంచెం ఒక 10 నిమిషాలు అట్లా పెట్టుకొని అప్పుడు తినాలి. ఇక సూపర్. కొద్ది తినబుద్ధి అవుతుంది. ఇక ఆశకు తిన్నామంటే కడుపు ఉబ్బుతుంది. అంత టేస్ట్ వస్తుంది. ఎంత అబ్బా చెప్పలేము మాటలలో. సూపర్ అవుతుంది. చేపల పులుసు కుదిరించి వండాలి కానీ అబ్బా ఆ టేస్టే వేరు. కాకపోతే చేపల పులుసు బాగా కుదరాలి. కుదిరితేనే టేస్ట్ వస్తుంది. కుదరలేదనుకో అస్సలు తినలేము. చికెన్ మటన్ లాగా కాదు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వండాలా. కుదిరితే మరీ సూపర్ ఉంటుంది. మంచిగా 2-3 రోజులాగా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి.